డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని ఉప ముఖ్యమంత్రి ఛాంబర్లో వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌళి శాఖల అధికారులతో వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష సమావేశానికి హాజరై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. హ్యాండ్లూమ్ డే ప్రతి సంవత్సరంలో 7వ తారీఖు ఆగస్ట్ కి సెలబ్రేషన్ అవుతుంది సార్. అందులో తక్కువ చేశాను. సో ఈ స్కీమ్ కూడా జూలై 2022 నుంచి కమెన్స్ అయింది. అయితే నార్మల్ బ్యాంక్ రికరింగ్ డిపాజిట్. సో ఇందులో సార్ అక్టోబర్ 2022 నుంచి మాకు డబ్బు గవర్నమెంట్ నుంచి రిలీజ్ కాలేదు సార్. సో ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ అక్టోబర్ 2022 for 36,133 beneficiary schemes of the department. Mundu Netanyahu Cheyuta schemes, this is a thrift scheme. Indulo beneficiary contribution 8% unte government ku daniki 16% istunnaru prati beneficiary. It is a GBTC scheme sir. Direct ga RB1 అంటే రికరింగ్ డిపాజిట్ బెనిఫిషియరీ ఓపెన్ చేసి గవర్నమెంట్ కూడా ఒక రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేసి డబ్బు డైరెక్ట్ గా రికరింగ్ డిపాజిట్ లో జమ చేస్తున్నాము. పాస్బుక్ ఏమో డీలర్ క్రియేట్ చేస్తున్నాం సార్. 3 year లాకింగ్ పీరియడ్ ఉంది. దానికి ప్రొడక్షన్ యూనిట్ ప్రకారము ఎవరు పని చేస్తున్నారు, కార్మికులు, అనుబంధ కార్మికులు ఇద్దరికి ఇస్తారు. సో 2,000 rupees will go to the person who is working on the loom. Ancillary worker అంటే డైయింగ్ చేసిన వాడు, వార్పు ప్రిపరేషన్, వెఫ్ట్ ప్రిపరేషన్ చేసిన వాడికి 1000 రూపాయలు ప్రతి నెల పోతుంది. ఇది కూడా సార్ లైక్ నరీగా ఇట్ ఈస్ అ డైరెక్ట్ బెనిఫిట్. సో ఇప్పుడు 54 crores is our requirement to update our scheme payments to the weavers. Pavla Vati is a small scheme sir. 2 కోట్ల రూపాయల మందులో ఇందులో టెస్కామ్ నుంచి కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి క్యాష్ క్రెడిట్ తీసుకుంటారు. అందులో పావలా వడ్డీ అనేది మన గవర్నమెంట్ నుంచి హ్యాండ్లూమ్ డే. సో దీనికి 3 crore బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉంది. ఇట్ ఇస్ స్టేట్ లెవెల్ సెలబ్రేషన్ సార్. ప్రభుత్వ యొక్క ప్రాధాన్యత స్కీమ్స్ వాటికి నిధులు ఎంత మనం కేటాయిస్తే సరిపోతుందని చెప్పి డిపార్ట్మెంట్ యొక్క ప్రపోజల్స్ ఏంటని చెప్పి దాని మీద ఫోకస్ చేసి ముఖ్యమైన స్కీమ్స్ మీద శాఖలో వారి కూడా తెలియజేసినట్లయితే ఒక సమగ్రమైన చర్చ చేసిన తర్వాత మరి కేబినెట్ నిర్ణయం సార్. కాబట్టి దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ గా చేసిన బడ్జెట్ ఎక్సర్సైజ్ దీనికి ఉన్నటువంటి తేడా సార్. సో బ్రీఫ్ అయింది సార్. సో జూన్ జూలైలో the first 3 year block period was getting over. So మేము ఏం చేసామంటే 3 months advance లోనే we close the RPs and we allowed them to take their money. So each beneficiary sir average from 50,000 to 1.5 to 2 lakhs ఆ కోవిడ్ టైంలో వచ్చింది సార్. So they had no work for nearly 1 year.